వర్మను పిలిచి సర్ది చెప్పి మాట్లాడే అవకాశం చంద్రబాబు నాయుడుకు ఉన్నప్పటికీ కూడా ఏకంగా జనసేన పార్టీ నుంచి ఒత్తిడి పేరుతో ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహానికి ఏమైనా తెరలేపుతోందా అన్న అనుమానం కూడా ఉంది. వర్మను ఇలా ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ కోసం మేము వర్మను కూడా దూరం పెట్టుకున్నామని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులను సృష్టించి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎలాగో వర్మకే మద్దతు ఇస్తారు కాబట్టి ఓట్లు చీలి పవన్ కళ్యాణ్ మళ్ళా గెలుపు అవకాశాన్ని దెబ్బ కొట్టేందుకు ఏమన్నా తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఇలాంటి స్ట్రాటజీని కూడా తెరపైకి తెచ్చిందా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం నేను తప్ప ఈ నియోజకవర్గంలో ఎవరు ఉండకూడదు, నేనే పవర్ సెంటర్ గా ఉండాలి అన్న ఒక ఆలోచనతో చేసిన నిర్ణయం కారణంగా, ఒత్తిడి కారణంగా వర్మ తన పదవిని కోల్పోయారు. ఈ పరిణామాలకు సంబంధించిన పర్యవసానాన్ని వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అయితే తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ కోరి తెచ్చి పెట్టుకున్న ముప్పు.